వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. సౌదీ అరేబియా ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా దేశంలో నివసిస్తున్న విదేశీయులను పట్టుకోవడానికి భారీ స్థాయిలో తనిఖీలు చేపట్టింది. ఈ మాస్ క్రాక్ డౌన్ భాగంగా కేవలం ఒకే వారంలో 14,000 మందికి పైగా అక్రమ నివాసితులను సౌదీ భద్రతా దళాలు మరియు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఎక్కువ సంఖ్యలో దొరికారు. దీంతో పాటు సోషల్ మీడియా లేదా పబ్లిక్ మీడియాలో ఇరాన్ యుద్ధంపై వ్యాఖ్యలు చేసే వారిపై కూడా సౌదీలో నిఘా ఉంచారు. అమెరికా ఇరాన్ యుద్ధం మరియు ఆల్ ఖమేనీకి సంబంధించిన పోస్టులపై కాశ్మీర్ కి చెందిన యువకులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వాళ్ళు పోలీస్ కస్టడీలో ఉన్నారు. షరియా చట్ట ప్రకారం శిక్ష కోసం ఎదురు చూస్తున్నారు. రెసిడెన్స్, కార్మిక మరియు సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించే వారిపై సౌదీ అరేబియా కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ నిబంధనలను ఉల్లంఘించే వారితో పాటు వారికి సహాయం చేసే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 1 మధ్య పలు ప్రభుత్వ సంస్థలతో కలిసి నిర్వహించిన సంయుక్త తనిఖీల్లో మొత్తం 14,242 మందిని అరెస్ట్ చేసినట్లు సౌదీ హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ కి చెందిన కాశ్మీర్ సంతతి యువకులు అధిక సంఖ్యలో ఇరాన్ కి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు. ఇండియన్ ఎంబసీ సౌదీ చట్టాలు ఉల్లంఘించవద్దని వారిని హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా సౌదీ మేల్కొంది. భారత్ ఎప్పుడు మేల్కొంటుందో ఏమో. అండ్ మోర్ వీడియోస్ కోసం రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి. 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా చాలా అవసరం. ఈ మంత్ శాలరీస్ కానీ, రెంట్ పర్పస్ కానీ, కరెంట్ బిల్ కోసం కానీ. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.